నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. చరిత్రలో కని విని ఎరుగని రీతిగా మంత్రి లోకేష్ పర్యటన. మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రిలో వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ. వివరాలు వెల్లడించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు. యూనివర్సిటీ నుంచి నెలకు 10 నుంచి 20 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే బత్తుల డిమాండ్ చేస్తున్నారట. రాజనగరం మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా ఆరోపణ. జగన్ అభిమాని యువజన విభాగం నాయకులు కంటే వినయ్ తేజ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు. పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా. రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరగని విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరం పర్యటన విజయవంతమైందని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గత 2 రోజులుగా లోకేష్ పర్యటన నిమిత్తం తెలుగుదేశం పార్టీ కేడర్ అహర్నిశలు కష్టపడి పనిచేశారని, క్రమశిక్షణ పాటించి తెలుగుదేశం పార్టీకి ఉన్న పేరును నిలబెట్టారన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ వయసులో చిన్నవారైనప్పటికీ ఎంతో సహనంతో, ఓపికతో విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ, పార్టీ క్యాడర్తోనూ, రాష్ట్ర నాయకులతోనూ, కార్యకర్తలతోనూ అందరితోనూ వారి పరిస్థితులను తెలుసుకుంటూ సెల్ఫీలు దిగడం ఆయన మంచితనానికి, విశాల దృక్పథానికి మచ్చుతునక అని అన్నారు. ఎలక్షన్ పెట్టాలి, వై నాట్ 175లో గెలిపారు. అది అడగమానండి, ఇది అడగద్దని చెప్పండి. చిచ్చి క్షమాపణలు చెన్నై ఫస్ట్ రెసిగ్నేషన్ అడిగేమానండి, చేసేమానండి, వీళ్ళు పోటీకి వెళ్ళిపోమానండి, నీకేమానండి. చెప్పాను కదన్నా, రెసిగ్నేషన్ అడగమని ఇచ్చి నేను క్షమాపణలు నేను ఒప్పుకోను. వైసీపీ వాళ్ళు రెసిగ్నేషన్ అడగమనండి వాళ్ళని ముందు. అది నా నియోజకవర్గం కాదు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు అనేది ఉండకూడదన్నది లోకేష్ గారి యొక్క అభిమతం. దాన్ని అధిగమించడానికి ఎవరు కూడా ఉండకూడదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, అధికారం ఉంది కదా అని చెప్పి మనం ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు, మనం అన్ని వ్యవస్థల్ని గౌరవించుకుంటూ వెళ్ళాలని కూడా ఆయన కూడా చెప్తా ఉన్నారు. అంటే నాయకులందరూ ఒక ఆలోచన ఒకలా ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళ ఆలోచనకు తగ్గట్లు ఉండడమే. ఏదైనా చిన్న నేను చెప్పాను ఇప్పుడే, చిన్న జరిగినప్పుడు సర్దుకుంటూ వెళ్తాం, కూటమి ఉంటాయి. కొద్దిగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది వాళ్ళకి అవసరం ఉంది, అది శాప్తో కోఆర్డినేట్ చేసుకొని చెయ్యాలన్నది అన్నగారి యొక్క ఆలోచన. అదొక ప్రామిస్ చేశారు. అలాగే ల్యాబ్స్ కూడా కొన్ని ఉన్నాయి రిక్వైర్మెంట్. ప్రిన్సిపల్ గారితో చర్చించారు, కమిషనర్ భరత్ గుప్తా గారికి అప్పచెప్పారు, ఆయన కూడా కోఆర్డినేట్ చేస్తారు. ఎందుకంటే పిల్లలకి అక్కడ చాలా నైపుణ్యం ఉంది, వాళ్ళకి ఇంకా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు నమ్మరు, ఆల్మోస్ట్ అరగంట పైన వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఉన్నాం. వాళ్ళు మాట్లాడుతుంది, వాళ్ళ ప్రజెంటేషన్ అంతా విన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ జనరేషన్ చాలా ప్యాషన్తో ఉన్నారు, కానీ వాళ్ళని రైట్ వేలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ రైట్ వేలో తీసుకెళ్లే విధానాన్నే ఈరోజు లోకేష్ గారు చూపిస్తా ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు, చేస్తారు కూడా చేస్తారు. ఎందుకంటే నేను పిల్లలు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి అయితే మేమే షాక్ తిన్నాం, ఇంత ఆలోచిస్తూ ఉన్నారా ఈ జనరేషన్ పిల్లలు అని. మనం తక్కువగా చూస్తున్నాం. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ జనరేషన్ పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోయారు, రీల్స్ చూసుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, ఫేస్బుక్లో ఉన్నారని అనుకుంటున్నారు. ఉన్నవాళ్ళు ఉన్నారు, ఈ విధంగా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అని వదిలేలేము కదా, వాళ్ళందరినీ మార్చాలి కదా, అది బాధ్యత కదా ప్రభుత్వాన్ని. ఆ పనే లోకేష్ గారు చేస్తున్నారు. అలాగే ఇటువైపు కోణం కాయిన్కి అదర్ సైడ్ ఏదైతే ఉందో అదర్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన అన్ని కూడా ప్రభుత్వాల బాధ్యత, అది కూడా చేస్తున్నారు. ఏఐ గురించి కూడా అడిగారు, ఒక టూల్ కావాలన్నారు, అది కూడా దగ్గరలోని స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడానికి కూడా లోకేష్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. అది కూడా అడిగినప్పుడు ఆశ్చర్యపోతా ఉన్నాను నేను. మాకు అవసరం సార్ మా ఎడ్యుకేషన్ కోసం అని ఆయన కూడా నవ్వుకొని నేను అదే వాడుతున్నాను, తప్పకుండా
అక్కడ మాట్లాడి నేను చేయిస్తానని కూడా మాట ఇచ్చాను. వాజ్పేయి విగ్రహం రేపు ఆదివారం రాజమండ్రిలో ఆవిష్కరిస్తారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు బీజేపీ కార్యాలయంలో మీడియాతో తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 జిల్లాల్లో వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 22వ తేదీన భీమవరంలో ఉదయం సాయంత్రం, ఏలూరులో 25వ తేదీన అమరావతిలో 2 ఎకరాల భూమిలో వాజ్పేయి స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే అవకాశం ఉంది. కార్యక్రమానికి 3 ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర మంత్రులు, 7 ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు పాల్గొంటారు. అంటే కొంత అకౌంటబిలిటీ కావాలి. అకౌంటబిలిటీ అనేది, పర్యవేక్షణ అనే దాన్ని బాగా పెంచాలి. కేంద్రం డబ్బు ఇస్తుందని మీకు ఒక పథకం చెప్తాను, ఇది రాస్తారో రాయరో, చూపించరో మీకు ఒక విషయం చెప్తాను. మన రాష్ట్రంలో గ్రామాల్లో మొక్కలు పెంచడానికి సంవత్సరానికి 700 కోట్లు ఖర్చు అవుతున్నాయి. సంవత్సరానికి 700 కోట్లు గ్రామాల్లో మొక్కలు పెంచడానికి. ఎప్పటి నుంచి? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాలు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. 700 కోట్లు, 14,000 కోట్లతో నిజంగా గ్రామాల్లో మొక్కలు పెంచితే ఎక్కడనో పండుగ అవుతుందా? అకౌంటబిలిటీ ఏది? 90% ఇచ్చేస్తుంటే గ్రామాలు నష్టపోతున్నాయి. ఇలాంటివి మీకు చాలా చెప్తాను. నీటి కుంటలు తీసాం. మొన్న ప్రశాంత్ ఉన్నప్పుడు ఆవులకి అన్నింటికి నీళ్ళు ఎట్టేయడానికి కుండీలు కట్టేయండి అంటే, ఆవిడ అన్ని చోట్ల తిరిగి కుండీలు కట్టేస్తే ఏంటి గేదెలకి నీళ్ళు వెళ్తానికి కుండీలు కడతారా వీళ్ళు? ఇదే ఈ పథకాలు. గేదెలకి నీళ్లు పెట్టడానికి కుండీలు కట్టమన్నారు. నేను గమనించి చెప్తున్నా. దానికి 10 కోట్లు ఖర్చు పెడతారు. కుండీలు లేవు, గేదెలు లేవు. ఎవడింట్లో గేదెకి నీళ్ళు పెడతాడు తప్ప. మీరు డీప్గా స్టడీ చేయవలసిన విషయాలు. ఆ స్కీములు అవి పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు, అవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ తీసేసవలసింది కార్యక్రమం. ఇవి ఎప్పుడు తెస్తారు? మీరు 40% పెడతానంటే తెస్తారు, లేకపోతే యథాతథంగా 90% వస్తే ఎంజాయ్ చేస్తారు. ఆ డబ్బు పోద్ది. నేను డీప్గా స్టడీ చేసిన వాడిగా మీకు చెప్తున్నాను. ధన్యవాదాలు. నేను పెరవలు వెళ్ళాలి. అందరూ అడిగేవారు మీరు బ్రహ్మచారా అని. ఐఎమ్ ఓన్లీ బ్యాచులర్, ఐఎమ్ నాట్ ఏ బ్రహ్మచారి. ఐఎమ్ ఓన్లీ బ్యాచులర్. అటు ఓపెన్ మైండ్ అయింది. ఐఎమ్ ఓన్లీ బ్యాచులర్, నాట్ బ్రహ్మచారి. మీరు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారా? ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ స్కూల్ టీచర్ సన్. మోతీలాల్ నెహ్రూ కొడుకుని కాదు నేను. నెహ్రూ గారు మోతీలాల్ నెహ్రూ కొడుకు. మా ఇంట్లో ఫోటో ఉండేది మోతీలాల్ నెహ్రూది. ఈయన ఎవరమ్మా అని మా అమ్మని అడిగితే, ఈ నెహ్రూ గారి నాన్నగారట. ఈయన నెహ్రూ గారికి లండన్లో చదివేటప్పుడు నెహ్రూ గారు టీ తాగడానికి ఆయన కాసుకోవడానికి 100 రూపాయల నోట్లు దాని కింద పెట్టేవాడు నెహ్రూ. మంట దాంతో కాసేవాడు టీ. ఆయన అంటే అంత జమీందారు. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ స్కూల్ టీచర్ సన్, ఐఎమ్ నాట్ మోతీలాల్ నెహ్రూ సన్. అంటే ఆయన హ్యూమరస్గా మాట్లాడడం, మా అమ్మ చెప్పిన విషయం నాకు కనెక్ట్ అయింది. ఆయన ఎందుకు ఇలా అంటున్నారు? ఆయన జమీందారు, వాళ్ళ ఫాదర్ పెద్ద అడ్వకేట్ వారు మోతీలాల్ నెహ్రూ. ఆయన కొడుకు నెహ్రూ. నేను ఆఫ్టర్ స్కూల్ టీచర్ సార్, నేనెందుకు ప్రధానమంత్రిని అవుతాను? నేను ఎవరిని ఒక సామాన్యమైన కార్యకర్తనే. ఇంత విప్లవ. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఫ్లెక్సీ కట్టలేదని, ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మి నన్నయ్య వీసీ ఆచార్య ప్రసన్న శ్రీ మీద దౌర్జన్యం చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఏం చేశారని ఎమ్మెల్యే బత్తుల ఫ్లెక్సీ కట్టాలని ఆయన ప్రశ్నించారు. వీసీ ప్రసన్న శ్రీ మీద దౌర్జన్యం చేసిన బత్తుల వెంకటలక్ష్మి తనను నెట్టివేశారని, నెపం వేయడం సిగ్గుచేటని జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రచార యావతో అర్ధరాత్రి నన్నయ్య యూనివర్సిటీలో ఫ్లెక్సీలు కట్టించారని, విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఎందుకని ఆయన మండిపడ్డారు. హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరితోని కూడా కలుసుకోవడానికి గల ప్రధానమైన కారణం, నిన్నటి రోజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంటే మా హయాంలో నేను శాసనసభ్యుడిగా పనిచేస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నిర్మించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించినటువంటి భవనం యొక్క ప్రారంభోత్సవానికి లోకేష్ గారు వస్తున్నారని చెప్పి ఆ సందర్భంలో స్థానిక శాసనసభ్యుడికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కట్టలేదు అని చెప్పి ఒక ప్రచార పిచ్చతో ఒక దేవాలయం లాంటి యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన మనందరం కూడా చూసాం. నిజానికి ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏనాడు కూడా విద్యారంగంలో స్కూల్ విద్య నుంచి మొదలుపెట్టి పాఠశాల విద్య దగ్గర నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా రాజకీయాలని అతిగా జోక్యం చేసుకునేటటువంటి కార్యక్రమం ఏనాడు కూడా చేయలే. ఏ రకంగా విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అనేటువంటి దాని మీద మాత్రమే దృష్టి పెట్టాను తప్పితే ఏ రకంగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించాలి అనేటువంటి ఆలోచన మాత్రం చేసిన పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం మారినటువంటి క్షణం నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏ రోజైతే గద్దెనెక్కిందో ఆనాటి నుండి కూడా ప్రతిరోజు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో జరుగుతూ ఉన్నటువంటి అరాచకాలు, ఘోరాలు, దారుణాలు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదట్లోనే వీసీలని బెదిరించి భయపెట్టి వాళ్ళని రిజైన్ చేస్తారా లేదా అని చెప్పి ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ వీసీల మీద ఒత్తిడి తీసుకొచ్చారో మనందరికీ కూడా గుర్తున్నటువంటి విషయమే. మరి వేళ యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా నాయకుడు ఏ రకంగా అయితే ముందుకు వెళ్తారో అదే పద్ధతిలో అదే మార్గాన్ని ఎంచుకుని వారిని అనుసరించేటటువంటి వాళ్ళు కూడా ముందుకు వెళ్తారన్నట్టుగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఏ రకంగా ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ వారిని అనుసరించి స్థానికంగా ఉండేటటువంటి వారి చెంచాలు, వారి శాసనసభ్యులు వారు కూడా అదే రకమైనటువంటి దౌర్జన్యాలకి, గూండాయిజానికి, రౌడీయిజానికి తెరలేపుతా ఉన్నారనే దానికి అద్దం పట్టేటట్టుగా నిన్నటి రోజు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి సంఘటన కళ్ళుకి కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు నిన్నటి రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రియ శిష్యుడు సంఘమిత్ర కనకం అప్పలస్వామి శత జయంతి వేడుక ఈ నెల 21న ఆనం రోటరీ హాల్లో నిర్వహిస్తున్నట్లు సమతా సేవా సమితి వ్యవస్థాపకులు రిటైర్డ్ వాణిజ్య పనుల శాఖ ముఖ్య కమిషనర్ మేడ్చెట్టి తిరుమల కుమార్ చెప్పారు. అలాగే సమతా సేవా సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతాయని ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 10:30 జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరవుతారని తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం
ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్శెట్టి తిరుమల కుమార్ మాట్లాడుతూ ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త ఆర్ఎస్ఆర్ పృథ్వీ రచించిన సంఘమిత్ర కనకం అప్పలస్వామి పుస్తకావిష్కరణ జరుగుతుందన్నారు. ముఖ్యంగా యువతకు విద్యార్థులకు విశేష సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నాము. ముందుగా ఈ మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళని పరిశీలన చేయడం సందర్భం వీరు శ్రీ సారబోయి రామారావు గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, సమతా సేవా సమితి వ్యవస్థాపక కార్యదర్శి. వీరు శ్రీ కనకం చంద్రశేఖరరావు గారు, రిటైర్డ్ తహసీల్దార్, కనకం అప్పలస్వామి గారి కుమారులు. వీరు ఇప్పుడు మా సమతా సేవా సమితి అధ్యక్షులు. వీరు శ్రీ ప్రతిపక్ష గంగాధరరావు గారు. వీరు సమతా సేవా సమితి మొదటి నుంచి మాతో ఉన్నవారు. మరి పేరు ఏమిటంటే మేము 2 కార్యక్రమాలు మేము జరపబోతున్నాం. మొదట అప్పలస్వామి గారి శత జయంతి. మీకు అందరికీ తెలుసు, రాజమండ్రిలో చాలా మంది కనకం అప్పలస్వామి తెలియని వాడు ఉండదు. ఎందుకంటే ఆయన గొప్ప వ్యవస్థలు నిర్మించిన మహనీయుడు. ఉదాహరణకి మనకి గౌతమి జీవకారుణ్య సంఘం అనే సంస్థ ఉంది. అది అనేక చోట్ల ఉంది. భాస్కర్ ఉంది, కోరక్షణపేట ఉంది, గోదావరి ఉంది, అన్ని చోట్ల ఉంది. ఆ గౌతమి జీవకారుణ్య సంఘాన్ని స్థాపించిన వారు 3. ఒకరు సామర్లకోటలో ఆ రోజు ఉండే కారుణ్యానంద గారు. 2 ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మాజీ మంత్రి డాక్టర్ ఎంవి నాగేశ్వరరావు గారు. 3 కనకం అప్పలస్వామి గారు. వీరు 3 కలిసే ఈ గౌతమి జీవకారుణ్య సంఘాన్ని స్థాపించారు. కనకం అప్పలస్వామి గారు తన కాలాన్ని, ధనాన్ని, శ్రమని అంతని కూడా దాన్ని వెచ్చించి ఆ గౌతమి జీవకారుణ్య సంఘానికి ఒక రూపుదిద్దినటువంటి మహనీయుడు. అంతేకాకుండా వారు 1925వ సంవత్సరంలో జన్మించారు. వారు విజయనగరం జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. వాళ్ళు తరతరాలుగా చేనేత వృత్తిలో ఉన్నటువంటి వారు. వారి కుటుంబాల తర్వాత ఇక్కడికి అప్పలస్వామి గారు ఒక 10, 11, 9, 10 ఏళ్ళ వయసులో ఇక్కడ వచ్చాక జాంపేటలో ఉండేవారు. అయితే అప్పలస్వామి గౌడి లింగరాజు గారు, ఏవి నాగేశ్వరరావు గారు, తర్వాత తెల్లి విశ్వనాథం గారు, వీళ్ళంతా గోత్ర అత్యంత గారు వీళ్ళంతా ఉన్నారు. మరి చేనేత కాంగ్రెస్లో దగ్గర కోటయ్య గారితో కలిసి పనిచేశారు. అందుకంటే ముఖ్యమైనది ఏంటంటే మనకి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 1948లో గాంధీజీ హత్య చేయబడిన తర్వాత దేశవ్యాప్తంగా గాంధీ స్మారక నిధి సంస్థ ఏర్పడింది. ఇప్పుడు కూడా ఉందండి ఢిల్లీలో. ఆ గాంధీ స్మారక నిధికి ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పొట్టి శ్రీరాములు గారు నియమించారు. ఆయన పని ఏంటంటే ప్రతి జిల్లాకి వెళ్ళటం, గాంధీజీ నిర్మాణ కార్యక్రమం అమలు చేయడం. అంటే మధ్య నిషేధం, షెడ్యూల్ కులాల ప్రజలకు దేవాలయం ప్రవేశం, లేకపోతే హిందూ ముస్లిం సమైక్యత, కథలు, లేకపోతే గ్రామ పునర్నిర్మాణం, విద్య, ఇవన్నీ అనమాట. అందుకని ఆయన రాశాం. అయితే విషయం ఏంటంటే ఆయన కనకం అప్పలస్వామి గారు ఎంత నిరాడంబరుడు, నిస్వార్థుడంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడు రచయిత, మా సమితి సభ్యులు ఎస్ఆర్ పృథ్వీ గారు దానికి 45 పుస్తకాలు రాశారు. ఆయన మీకు తెలుసు. పృథ్వీ గారి చేత సంఘమిత్ర కనకం అప్పలస్వామి పుస్తకం రాయించాం. ఆ పుస్తకాన్ని రేపు ఉదయం మీకు ఇన్విటేషన్ ఇచ్చాము. రేపు ఉదయం 10 గంటలకి మన ఆనంద్ హాల్ వై జంక్షన్లో జరిగే సభలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు మన మిత్రులు కందులు దుర్గేష్ గారు ఆవిష్కరిస్తారు. అనేక మంది పెద్దలు పాల్గొంటారు. నా కోరిక ఏంటంటే తప్పకుండా మీరందరూ కూడా ఆ సభకు వచ్చి ఆ విశేషాలని ప్రజలందరికీ తెలియజేయాలి. చాలా అవసరం. కొట్టినప్పుడు మనం అంత సంతోషించాలి. ఈ రోజు ఏమైందంటే గాంధీ అంటే ఎవరికి ఎక్కడండి, గాంధీ వాళ్ళు అంటే ఏంటో అందరికి కానీ ఇప్పుడంతా కూడా ఆయన తర్వాత ఆయన మాట్లాడడానికి పెద్దలతో సాధారణలు ఏర్పాటు చేసాము. ఆ ఎవరైనా డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చాము. ఏమండి ఇప్పుడు ఏంటంటే మేము ఈ కార్యక్రమం ప్రధానంగా సమతా సేవా సమితి కనకం అప్పలస్వామి గారి కుటుంబ సభ్యులు. అప్పలస్వామి గారికి 5 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారండి. ఇప్పుడు 2 లేదు, 4 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. అంతే కదండి. వీళ్ళ 6 వాళ్ళ పిల్లలు మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకగా చేస్తున్నారు. కార్యక్రమం అనంతరం విందు కూడా ఏర్పాటు చేశారు. దయచేసి మీరు అందరూ ఎస్టీ, ఓబీసీ ఇతరులకు కూడా అడ్మిషన్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి అడ్మిషన్ తీసుకుంటారు. అది మొదట్లో ఉభయ గోదావరి కృష్ణ 3 జిల్లాలకి, తర్వాత 2004లో మళ్ళీ మన ఆస్కార్ ఎన్సీసీ బ్లాక్ ల్యాండ్ సంపాదించి ప్రభుత్వ ల్యాండ్. మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజానగరం నియోజకవర్గం మధురపూడి గ్రామానికి చెందిన కంటే విజయ్ తేజ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి
జగన్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమానికి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని అన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం లేక పొంగల్ కంటే కూడా ముందు వచ్చేటటువంటి పండగ అన్ని మతాలకి కులాలకి అతీతంగా చేసుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు. మరి రేపటి రోజు 21 డిసెంబర్ జగనన్న పుట్టినరోజు అయితే మరి ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని కూడా పెద్ద ఎత్తున జగనన్న యొక్క పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఇంట్లో సొంత బిడ్డగా, కొడుకుగా భావించి ఈ యొక్క పండగని నిర్వహించుకుంటూ ఉంటారు. మరి ఇవాళ గోదావరి సాక్షిగా మా కంటే వినయ్ తేజ ఓ భారీ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేసి మరి జగనన్న మీద తనకున్నటువంటి అభిమానం ఏదైతే ఆవేళ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పాలకులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ. మరి తండ్రి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లడం కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన సంక్షేమం కానీ, మరో పక్కన అభివృద్ధి కానీ, మరో పక్కన పరిపాలనాపరమైనటువంటి అనేక సంస్కరణలు కానీ, వీటన్నిటినీ కూడా సమవుజ్జిగా ముందుకు నడిపిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రజలకు 5 సంవత్సరాల కాలంలో అందించినటువంటి అనేక పథకాల ద్వారా మేలు చేకూర్చారు. మరి ఎప్పటికీ ప్రజల యొక్క హృదయాల్లో ఆ స్థానం అనేటువంటిది ఉంటుంది. గెలుపు ఓటములు అనేటువంటి రాజకీయాల్లో సహజంగా ఉంటాయి. కానీ మరి వేళ జగనన్న చేసినటువంటి గొప్ప పనుల కారణంగానే మరి తేజ ఆయన ఎంత గొప్ప పనులు చేశారో ఈవేళ ఆ పుట్టినరోజును కూడా అంతే గొప్పగా ఘనంగా నిర్వహించడం కోసమే ఈ గోదావరి ఏ రకంగా అయితే ఉప్పొంగుతుందో మరి ఆయన గుండెల్లో కూడా అదే రకమైనటువంటి అభిమానం ఉప్పొంగుతూ వేళ జగనన్న మీద ప్రేమతో ఇంత భారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాస్తవానికి గోదావరిలో ఒక రకంగా ఇక్కడ ఉండేటటువంటి గాలి కానీ, లేకపోతే గోదావరి దాటుకుని రావాలి, వీటన్నిటినీ కూడా లెక్క చేయకుండా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మరి తనను కూడా అభినందిస్తూ మరొకసారి జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మరింత శక్తినివ్వాలి, సామర్థ్యాన్ని ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలకి మంచి చేయగలిగేటటువంటి అవకాశం జగనన్నకి ఇవ్వాలి. మరోసారి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటాం. ఈరోజు గోదావరి జిల్లాలంటే గోదావరి ప్రజలకి మమకారం, వెటకారం రెండూ ఎక్కువే అంటారు. అదే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ చూపించాలి ఈరోజు గోదావరి జలాల మధ్య అంటే నీరు అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఈరోజు మెట్ట ప్రాంత రైతులుగా మేము అసలు కాలర్ దగ్గర చిరిగిపోయిన చొక్కాలతో మా జీవనాలు ఉండే, మా తాతగారు కానీ మా తండ్రులు వీళ్ళంతా. ఈరోజు ఇంత బాగులు, ఇంత ఖర్చులు, ఇంత ఆడడానికి కారణం ఏంటి? 2004లో జలయజ్ఞం వల్లే మెట్ట ప్రాంత రైతులందరూ బాగుపడి ఈరోజు ఇలాంటి పెద్ద మనుషుల దగ్గర మేము నుంచునే స్థాయి మమ్మల్ని కల్పించింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఆ కుటుంబానికి ఏ రకంగా చేసినా రుణం తీర్చుకోలేము. కనుక ఈ గోదావరి మధ్యలో మా నాయకుడు, ఎందుకంటే మేము ఆరాధించే జక్కంపూడి రాజా గారు ఆరాధించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన ఖచ్చితంగా మాకు కూడా దేవుడే కాబట్టి రాజా గారి ద్వారా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి ఈ గోదావరి మధ్యలో పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉందన్న. మాకు ఖచ్చితంగా రాజాగారి పక్కన ఉంటేనే ఏదో సెలైనెక్కిచ్చినట్టు ఉంటుంది. దాంట్లో ఆయన సంతోషంగా, ఎందుకంటే ఖచ్చితంగా జగన్ గారికి ఏ సంతోషం చేస్తే అది ఆయనకి ఆనందం. ఆయనకి ఆనందం అంటే ఇదంతా లింక్ అనమాట, ఇంటర్లింక్ సిస్టమ్. ఇదేదో హార్ట్, కిడ్నీలు అన్నీ లింక్ లాగా. సో ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉందన్న. ఏం కష్టం అనిపించలేదన్న, చాలా సంతోషంతో. ఎందుకంటే ఇదంతా ఆల్మోస్ట్ ఒక 200 మంది ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీ నుంచి, రాజానగరం కాన్స్టిట్యున్సీ నుంచి అందరూ కూడా వచ్చి చేయడం జరిగింది అన్న. ఇదంతా ప్రోగ్రామ్ అంతా. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద గల రెడ్ క్రాస్ ఆఫీస్ నందు శనివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ చైర్మన్ వైడి రామారావు, వైస్ చైర్మన్ పి రామచంద్రరాజులు పాల్గొని రాజమహేంద్రవరంలో రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను, కార్నియో కలెక్షన్ సెంటర్ను ప్రారంభించుటకు కావలసిన సదుపాయాల గురించి ఏ విధంగా ఏర్పాటు చేయాలో వివరించారు.
ప్యాట్రాన్స్, వైస్ ప్యాట్రాన్స్, లైఫ్ మెంబర్స్ను పెంచుటకు యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్ల నమోదు తదితర విషయాలపై సూచనలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చరిత్రలో కని విని ఎరుగని రీతిగా మంత్రి లోకేష్ పర్యటన. మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రిలో వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ. వివరాలు వెల్లడించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు. యూనివర్సిటీ నుంచి నెలకు 10 నుంచి 20 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే బత్తుల డిమాండ్ చేస్తున్నారట. రాజనగరం మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా ఆరోపణ. జగన్ అభిమాని యువజన విభాగం నాయకులు కంటే వినయ్ తేజ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు. పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.